జగన్ తన మీద తనే దాడి చేయించుకున్నాడు. ఇదే జనాలు నమ్మాలి. నమ్మించే ప్రయత్నమే చేద్దాం. ఇక్కడ జగన్ సూట్ కేసులు పంపిస్తున్నాడని మనం మాట్లాడతామనో, లేకపోతే కనుక మనం తిడితే అప్పుడు ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోతుందని ఒక పర్సెప్షన్తో మనం ఒకటి చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒకటి అనుకున్నాం. జగన్కి కోడికత్తి తనే చేయించుకున్నాడు. అప్పుడున్నటువంటిది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ఎందుకు లోపల వేయలేదో తెలియదు. రెండవది, ఆ కత్తి పొడిచే టైంలో చెయ్యి అడ్డం పెట్టడం వల్ల చేతికి తగిలింది. అదే పీకకి తగిలితే మనిషి బ్రతుకుతాడా? అలా కాకుండా ఇద్దరూ వ్యూహాత్మకంగా స్కెచ్ వేసేశారు అని మనం నమ్మాలి. అందరి సమక్షంలో జరిగింది. నిన్న రాయి డైరెక్ట్గా తగిలినటువంటిది కంటికి పైన. అదే కణత దగ్గర తగిలితే మనిషి జీవితకాలం జీవత్యవంలా బ్రతుకుతారు. లేదా కంటికి తగిలితే జీవితకాలం కన్ను లేకుండా తగులుతారు, బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే చితికిపోతాయి లోపల, ఆ తర్వాత ఏముండదు. అదేదో గబక్కన విసిరిన రాయి అయితే, సహజంగా గబక్కన విసిరే రాయికి ఏంటంటే ఎక్కడో చోట తగులుతుంది, పర్టికులర్గా తగలదు. అది ఇంకోటి వెళ్ళి మీద పడదు. ఇప్పుడు నిన్న బాబు మీద వేసారన్నో, పవన్ మీద వేసారన్నో చెప్పినప్పుడు ఎక్కడ మీద పడిందా? అంత గట్టిగా వేయగలుగుతారా? అక్కడే అర్థమైపోతుంది కదా. అంటే ఇక్కడ పర్టికులర్గా సమ్ వెపన్ వాడారా, క్యాట్ బాల్ వాడారా, వాడి కొట్టారు. అంటే అది కనుక తేడా వస్తే ఏమైపోయింది? ఇది ఒకవేళ ఆ స్థాయిలో జగనే అంత పక్కాగా స్కెచ్ చేయించి, అతడు సినిమాలో హీరో టైపులో ఓ పక్కా ప్రొఫెషనల్ కోట్ల రూపాయలు విలువైనటువంటి వాడిని తెచ్చి చేయించాడు అనుకున్నాం. అలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతున్నారు? అది మిగతా వాళ్ళందరికీ తెలియదా? అప్పుడు మన దగ్గర నుంచి సప్లై అడుగుతారేమో. అట్లాంటిది ప్రస్తుతానికి కథ ఎట్లా ఉందంటే, నిజం మాట్లాడేలోపు అబద్ధం ఆ రోడ్డు చుట్టొస్తుంది. ప్రజలని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయటం, ప్రజలకు ఒక అంశం మీద ఒక రూట్లోకి వచ్చినప్పుడు దాన్ని వేరే వైపుకి దారి మళ్లించడం, ఇదే తరహాలో సాగుతున్నది తప్పించి మానవత్వం, సానుభూతి లేదా కనీస అయ్యో అనుకునే లక్షణం పోవటం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ని నిజమైన ఆటవిక కాలం వైపుకి తీసుకెళ్తున్నాం. అలాంటి స్థితికి దిగజార్చుతున్నటువంటి నేతల యొక్క మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్. అదే సందర్భంలో వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉన్నటువంటి గొర్రెల్లా ప్రవర్తిస్తున్న మన పట్ల మనం సానుభూతి వ్యక్తం చేసుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో నిన్ను చంపినా, నన్ను చంపినా, నీ మీద దాడి చేసినా, నా మీద దాడి చేసినా దాని చుట్టూ ఒక నేరేటివ్ థింకింగ్ వస్తుంది. దానికే ప్రిపేర్ అయ్యి ఇంకా మనస్ఫూర్తి కోరుకోవాల్సింది ఏంటంటే, అవతల ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కాకూడదు అని కోరుకోవాలి. అంతే. బ్రతికితానికి భద్రత లేని పరిస్థితికి తెచ్చిపెట్టాం, ఎవరి వ్యక్తిత్వానికి విలువ లేని పరిస్థితి తెచ్చిపెట్టాం. ఇంతగా దిగజారడం అన్నటువంటిది ఫస్ట్ టైం అనుకుంటా.